పల్నాడు జిల్లాలో భారీ వర్షాలకు పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. అమరావతి మండలంలోని పెద్దమదూరు వాగు వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ వరద నీరు రాకతో గ్రామంలోని సుమారు 400 ఎకరాల పంట పొలాల్లో వరద నీరు చేరింది. అంతేకాక పెద్దమద్దూరు వాగు వద్ద జరుగుతున్న నిర్మాణ పనులు నీట మునిగాయి. దీంతో అమరావతి నుంచి పెద్దమద్దూరు మీదుగా రాజధాని ప్రాంతం వెళ్లే ప్రయాణికులు రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వాగులు పొంగుతున్నాయి. లాం సమీపంలో వాగు ఉధృతికి గుంటూరు అమరావతి ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు నుంచి అమరావతి వెళ్లే మార్గంలో లాం వద్ద పోలీసుల పహారా కాస్తున్నారు. మరోవైపు విజయవాడ అమరావతి మార్గాల మధ్య కూడా రాకపోకలు నిలిపివేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా నిన్న కురిసినటువంటి భారీ వర్షాలకు వరద ముంపు అయితే పొంచి ఉంది. దాదాపుగా మనం అన్ని ప్రాంతాల్లో కానీ పర్యటిస్తున్న నేపథ్యంలో అనేక వాగులు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం గుంటూరు అమరావతి మార్గాల మధ్య ఉన్నటువంటి లాం వాగు వద్ద ఉన్నాం. మనకి ఈ సమీపంలో చుట్టూ ఎటువైపు చూసినా కానీ మొత్తం వరద నీటితో నిండిపోయి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎగువ ప్రాంతం నుంచి అంటే అటు పల్నాడు ప్రాంతం వైపు నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, నిన్న కురిసినటువంటి వర్షపు నీరు మొత్తం కూడా వాగుల్లోకి చేరటం, వాగులు పెద్ద ఎత్తున పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గుంటూరు అమరావతి మార్గాల మధ్యలో రాకపోకలను నిలిపివేశారు. ప్రజలను తాళ్లతో రహదారులు మొత్తం కూడా దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే నిన్న అనేక ప్రాంతాల్లో ఇలాగే వాగులు దాటుతుండగా ప్రమాదాలు జరిగాయి. కొన్ని ప్రమాదాల్లో మనుషులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. నిన్న ఈ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున వాగులు పొంగి ఉన్నటువంటి పరిస్థితి. ప్రజలకు సంబంధించినటువంటి రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. సో ప్రస్తుతం అనేక ప్రాంతాల నుంచి ఇటు అమరావతి నిత్యం గుంటూరు అమరావతి ప్రాంతాల మధ్యలో రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇక్కడ లాం ప్రాంతంలో ప్రతిసారి అంటే వాగులు వచ్చిన ప్రతిసారి కూడా నిలిచిపోయేటువంటి పరిస్థితి. నిన్న ఎప్పటి నుంచి ఈ పరిస్థితి ఉందండి? ఇప్పుడు ఎట్లా ఉంది? నిన్న మధ్యాహ్నం నుంచి ఉందండి. ఇప్పుడు ఫస్ట్ టైం కాదు ఈ వాగుతోటి ఇబ్బంది. ఇది ఈ రోడ్డు అమరావతి గుంటూరు రోడ్డు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉండే ఇబ్బంది. ఇట్లా వర్షం 6 గంటలు 7 గంటలు పెద్ద వర్షం ఈ మండలం 2-3 మండలాల్లో పడిన ప్రతిసారి ఈ వాగు ఇట్లానే ఇబ్బంది పెడుతుంది. ఈ వాగు ప్రాజెక్ట్ చేయడానికి పెద్ద ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం లేదండి. 4-5 కోట్లతో కంప్లీట్ అయిపోయేది. నిన్న 1 గంటకు వచ్చానండి. నన్ను 7 నుంచి లేదండి, వెళ్ళడానికి గెలవలేదు. 1 గంట నుంచి నిన్న మధ్యాహ్నం నుంచి నడుచుకుంటూ వచ్చా. ఇంకా వెళ్ళడానికి లేదు 1 గంట కాడి నుంచి. అంతే ఉండిపోయాం. ఏం చేస్తామండి మరి? ముందు పోడుకున్నాం. మధ్యాహ్నం 2 నేను రావిల వెళ్ళాలండి, గుంటూరు నుంచి వస్తున్నాను. నిన్న పొద్దున 10ంటికి ఇక్కడ నుంచి వెళ్ళాను. ఇటు నుంచి నిన్న మధ్యాహ్నం 2ంటికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నుంచి ఇక్కడ ఉండిపోయాను. ఇప్పుడు దాకా తీవ్ర ఇబ్బంది పడుతున్నాను. మళ్ళీ దారిలో వెళ్ళడానికి ఎన్ని వాగులు దాటి? ఇంకా లేవండి, ఇది ఒక్కటేనండి. ఇది ఒక్క వాగేనండి. ఈ ఒక్క వాగు దాటితే మేము మా గృహానికి వెళ్ళిపోతాం. అమరావతి మొత్తానికి ఒక్క వాగే అబ్జెక్షన్. ఇటు తాళ్ళూరు వరకు, ఇటు అమరావతి, ఇటు తుళ్ళూరు, మొత్తం ఈ మూడింటికి కలిపి ఒక్కటే అడ్డం. ఈ ఒక్కటి కనుక కొంచెం హై లేపితే వంతెన సప్టా కనుక వేస్తే ఎక్కడ అబ్జెక్షన్ లేదు ఈ రోడ్డుకి. అమరావతి, తుళ్ళూరు, ఇటు తాళ్ళూరు వరకు ఈ 3 చాలా ఇబ్బందిగా. ఈ 3 ఏరియాల మొత్తానికి ఒక్క వాగే అడ్డం. నిన్న మధ్యాహ్నం 1 గంటకు వచ్చిన వాళ్ళు ఇప్పటికీ స్ట్రక్ అయిపోయినటువంటి పరిస్థితి. అమరావతి కానీ అటు రావెళ్ల ప్రాంతానికి కానీ వెళ్ళలేని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ ఆర్ఎస్ కృష్ణ, ఎన్టీవీ, అమరావతి. పల్నాడు జిల్లాలో భారీ వర్షాలకు పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. అమరావతి మండలంలోని పెద్దమద్దూరు వాగు వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ వరద నీరు రాకతో గ్రామంలోని సుమారు 400 ఎకరాల పంట పొలాల్లో వరద నీరు చేరింది. అంతేకాక పెద్దమద్దూరు వాగు వద్ద జరుగుతున్న నిర్మాణ పనులు నీట మునిగాయి.
దీంతో అమరావతి నుంచి పెద్దమద్దూరు మీదుగా రాజధాని ప్రాంతం వెళ్లే ప్రయాణికులు రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.